యొక్క ఛత్రఛాయలలో అమ్మ మీడియేటర్స్ అసోసియేషన్, వేటమూరి మీడియేటర్స్ అసోసియేషన్ దిగ్విజయంగా 4 వసంతములు పరిపూర్ణం చేసుకుని 4వ వార్షికోత్సవం జరుపుకున్న ఈరోజు చాలా ఆనందం. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అనేక కులాలలో మరి గృహంలో కళ్యాణ ఘంటికల ప్రోగ్రామ్ ఒక శుభకామన, సత్సంకల్పం, సత్జయం. దట్ ఈస్ అర్జున్ రావు. అర్జున్ రావు ఈజ్ నాట్ ఆర్డినరీ పర్సన్. ఎక్స్ట్రాడినరీ ఐడియాలజీ, ఎక్సలెంట్ ideals, goals, targets, aims and objectives. I congratulate his dynamism, caliber and credibility. గత 4 సంవత్సరాలుగా అనేక వ్యయ ప్రయాసాల గురించి డబ్బుల కోసం చేయలేదు. ఎప్పుడు కూడా ఆయన కార్యక్రమాలు ప్రజల్లో ముందుకు ఎలా పోవాలి, చైతన్యవంతమైన కార్యక్రమాలు ఎలా చేయాలి అంటూ వారు ముందుకెళ్తున్నారు. మరి సహకరిస్తున్న అందరికీ కూడా నేను నమస్కరిస్తున్నా. అమ్మా సంఘానికి 2021 నుంచి నేను స్థాపించినప్పటి నుంచి నా వెంబడితో ఉంటే ముందు నడిపిస్తున్న వ్యక్తులను అది తానేది అన్నట్టుగా మేము ఆ రోల్స్ అసైన్ చేశాము. ఇందాక షార్ట్ చదివారు. ఆనరబుల్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, జాయింట్ ట్రెజరర్, వైస్ ప్రెసిడెంట్ అన్నట్టుగా ఈ రోల్స్ మన సంఘానికి అసైన్ చేయడం జరిగింది. వీళ్ళకి అమర సంఘం నుంచి గుర్తింపుగా ప్యానల్ మెంబర్స్కి ఒక మెమోతో మరియు షాలో ద్వారా సత్కరించబోతున్నాము. సంఘంలో సెక్రటరీస్, ఆర్గనైజ్ సెక్రటరీస్, ఈసీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్టేజ్ మీద పిలిచి ఒక మెమోతో షాలోతో సత్కరించడం జరుగుతుంది. అదేవిధంగా పెద్దలు గురుగారు సరస్వతి దివ్య కృపా కటాక్ష వీక్షణ దక్షులు मेरी अंदर की एनिवर्सरी शुभकामनाएं। मैं जब अर्जुन सर से मिली थी तो उन्होंने तो बोले थे कि हम तो मैरिज मीडिएटर्स का है हमारा ऑर्गेनाइजेशन, लेकिन मैं सोची कि मैरिज मीडिएटर्स तो बहुत छोटी चीज़ है. ఒక సేయింగ్ ఉంది, దేవుడు ఒక్కటే మనిషికి पैदा नहीं करते, he always makes people born in pairs. अगर एक आदमी है तो उसका साथी, उसकी वाइफ को तो भगवान कैसा भी पैदा करते हैं. దేవుడు only gives birth, but to bring this man and wife together is God's work, which you all are doing. आप लोग जो काम कर रहे हैं वो एक इट इज गॉड्स वर्क, भगवान का काम है. जैसा एक पुजारी भगवान इंसान की जो अपने पूजा रहता, जो भी विशेष रहते, जो भी मंत्र रहते पढ़ के जो भगवान को सुनाता, आप लोग वो काम कर रहे. भगवान जो पैदा कर आदमी और औरत को, उन लोगों का शादी करवा के आप लोगों उन लोगों को साथ में लाके भगवान का काम दुनिया में कर रहे. इट इज अ ग्रेट सर्विस. जब मैं अर्जुन साहब से मिली थी वो बोले थे कि हमारा एक बहुत बड़ा प्रॉब्लम है जो है कि लोगों से पेमेंट्स कलेक्ट करने हैं. तो फर्स्ट ये था कि आप लोग एसोसिएशन बोलते, सब बोलते, बट मैरिज मीडिएटर्स का जो जॉब है इट शुड बी क्लासिफाइड एज अ सर्विस इंडस्ट्री. जैसे हम हॉस्पिटैलिटी इंडस्ट्री को बोलते, जैसा हम बोलते कि आप हाउस क्लीनिंग सर्विसेज को बोल रहे आजकल, अरे इट इज अ सर्विस इंडस्ट्री. होटल इंडस्ट्री को बोल रहे कि ये हॉस्पिटैलिटी इंडस्ट्री है, टूरिज्म इंडस्ट्री है. लीगली बाइंडिंग की जो भी आपका सर्विस लेते उन लोगों को पेमेंट आप कलेक्ट करने. And whatever is required from Telangana Praja Samiti as a political party, आप लोगों का मैरिज मीडिएटर्स इंडस्ट्री को सर्विस इंडस्ट्री बनाने के लिए, उसके लिए
तेलंगाना प्रजा समिति आपके साथ है। जो भी आप लोगों को सपोर्ट चाहिए हम आपको देने के लिए रेडी। जय हिंद, जय तेलंगाना। సహకారం తోడుగా ఉంటుందని చెప్పి ప్రకటించినందుకు మరి ఒకసారి మీ అందరి సపోర్ట్ మధ్య వారికి ప్రత్యేకంగా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। मैडम उनकी तरफ से आपका नाम आया था श्रीलक्ष्मी मैडम। సో మేడం సామాన్యమైన కాదండి, వాళ్ళ ఫాదర్ చీఫ్ ఎడిటర్ డీసీకి డెక్కన్ క్రానికల్ పేపర్కి 1955 నుంచే తెలంగాణ రాష్ట్రం కోసం మొట్టమొదటిగా పోరాడిన మహిళ మేడం. అంటే వాళ్ళ కుటుంబం వంశ పారంపర్యం నుంచి వస్తుంది, ఇప్పుడు మేడం ముందుండి తీసుకెళ్తున్నారు. మేడం అలా కరెక్ట్? మేడంది పొలిటికల్ పార్టీ కాదు, జస్ట్ మానవ హక్కుల గురించి మేడం పోరాడతారు. నేను మేడంని కలిసినప్పుడు 1 hour టైం ఇచ్చారు. హాస్పిటాలిటీకి యాక్సెప్ట్ చెప్పాను మేడం, నీకు సభాముఖంగా మీకు చెప్తున్నాను. మార్కెట్ మీడియేట్స్ అసోసియేషన్ ఎండి చైర్మన్ గారు అర్జున్ రావు గారికి మరియు సంఘం హరినాథ్ గారికి మరియు ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన సంఘం మీడియేటర్స్ అందరికీ, వేదికను అలంకరించిన పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అసలు హ్యాట్స్ ఆఫ్ ఈ ప్రోగ్రామ్, ఈ ఆలోచన ఎలా వచ్చిందో కూడా నాకు అసలు చాలా ఆనందంగా ఉంది. ఈ విషయం ఏంటంటే మన పేరులోనే ఉంది అమ్మ మ్యాట్రిక్ మీడియేట్స్ అని. అంటే పేరులోనే చాలా చక్కగా ఉంది. అంటే అమ్మ మనకు ఎంత చక్కగా అమ్మని ఎంత ప్రేమిస్తామో మనకి ఇక్కడ అర్థమయ్యేటట్టు ఇక్కడికి వస్తే మనకు న్యాయం జరుగుతుంది అనే ముఖ్యంగా పేరులోనే ఉంది. మన అర్జున్ రావు గారికి చాలా హ్యాట్ చెప్పొచ్చు. అర్జున్ రావు గారికి మనం చాలా చక్కగా ధన్యవాదాలు తెలుపుకోవచ్చు. ఈ పేరులోనే ఇంత చక్కగా పేరు దేవులాడు పెట్టినందుకు. అయితే ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎన్నో అబద్ధాలు ఆడి ఎంతో చేసి ఒక పెళ్లి చేయాలి అని చెప్పి విలేజ్తో సహా ఇక్కడ దాకా మనం చిన్న చిన్న ఒడిదొడుకులు వస్తుంటే దాన్ని గమనించి మనం దాన్ని అధిగమించి, ముఖ్యంగా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలని చెప్పి సామెత మనం వినొచ్చు. కాబట్టి అలాంటి చేసుకొని తీర అబద్ధాలు ఆడి లేకపోతే ఒడిదొడుకులు ఎదుర్కొంటూ మనం ఇంత దూరం వచ్చిన తర్వాత, ఇంత కష్టపడ్డ తర్వాత ఈ మీడియేటర్స్కి మనం ఈ పెళ్లి పెద్దలు అనేటోళ్ళు ఉంటారు కదా, అవసరం తీర్చుకున్న తర్వాత వాళ్ళు మనని వదిలేసిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అలాంటివి ఇబ్బందులు ఎన్నున్నా ఈ మన అమ్మ మీడియేటర్స్ అసోసియేషన్ వారికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎలాంటి ఇబ్బందులున్నా నా వంతు నేను సహాయం మీకు ఎల్లవేళలా ఉంటుందని చెప్పి మన అర్జున్ రావు సార్ గారికి నేను క్లియర్గా చెప్పుకుంటున్నా. ఈ సంఘంకి వెళ్ళి మన న్యాయవాది తరపుకెళ్ళి ఎలాంటి అవసరం ఉన్నా నేను ఎల్లప్పుడూ ఎల్లవేళలా మీకు అండదండగా మీకు సహాయ సహకారాలు అందిస్తా. మీ మీడియేటర్స్ కష్ట విలువ నాకు తెలుసు. ఈ కష్టానికి ఏంటంటే మనం ఎన్ని చేసినా కానీ మీడియేటర్స్ని ఒక్క మాటతోటి దూరం పెట్టి ఇవన్నీ సహజం మనం చూసేటివి. కాబట్టి అలాంటివి ఏమున్నా నేను ఎప్పుడు రెడీగా ఉంటా, ఎప్పుడు ఎల్లవేళలా ఉంటా. ఈ అర్జున్ రావు గారి సార్కి టైం లేదు కాబట్టి నేను ఈ చిన్న ఉపన్యాసంతో ముగిస్తున్నా. ఒక అమ్మా సంఘం మధ్యవర్తుల తరఫు నుంచి హైకోర్టు జడ్జి ఈశ్వర్ గారిని మేము కలవడం జరిగింది. దానికి వెరీ స్పెషల్ థ్యాంక్స్. మొదటిగా శ్రీనివాస్ రెడ్డి కూర్చోండి, ఎస్వి రెడ్డి గారు నా మిత్రుడు, నా సేవలాసి. సో వారి ద్వారా, ఈ మేడం ద్వారా, మన అడ్వకేట్ గారి ద్వారా మేము సార్ని కలవడం జరిగింది. 1 hour టైం అండి, లిటరల్గా 45 minutes to 1 hour. మనకు చిన్న విషయం ఏంటంటే, నాకు వెంకటరెడ్డి గారు బ్రదర్ పరిచయం అయితే అక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఏం నాన్న అంటే, నాకు
ఇట్లా జడ్జి గారిని కలిపియాలి మీరు అని చెప్పి టైం 5:30 ఈవినింగ్ 5:30కి నాకు కాల్ చేసింది. అలా నాన్న నేను బయట ఉన్నా, ఇంటికి వెళ్ళి మీకు నేను మాట్లాడతాను చెప్పి ఒక హాఫ్ అన్ అవర్లో ఫోన్ చేసి జడ్జి గారికి నేను 7:20కి ఫోన్ చేసిన. సార్ నేను మర్చిపోయినా, బయట ఉన్నా, మీతో మాకు చిన్న మా బ్రదర్ వచ్చేది వాళ్ళ అమ్మ అసోసియేషన్కి వెళ్ళి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారట, మీతో చిన్న సలహా మాట్లాడతారట అని చెప్పి నేను 7:20కి సార్కి ఫోన్ చేసిన. ఓకే మేడం మీరు చెప్తారు కదా, సరే తీసుకురండి అని చెప్పి మాకు అసలు ఇన్ఫర్మేషన్ చాలా హ్యాపీ. అంటే ఏమంటే నేను అన్నకు ఫోన్ చేసి చెప్పిన, అన్న మనకు సారు తీసుకురమ్మన్నాడు వెళ్దాం పదా అని. 7:30కి ఎమ్మటే 10 minutesలో వీళ్ళు అడిగినకు మనకు 1 hour లోపే 1 hour టైం ఇచ్చిండు మన జడ్జి గారు. 1 hour టైం ఇచ్చి 1 hour మంచి విలువైన సూచనలు మన అర్జునరావు గారికి విలువైన సలహాలు ఈ ఒక్కసారే కాకుండా ఎప్పుడు మేము మా వృత్తిపరంగా నేను కానీ మేడం గారు కానీ మీకు ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఉంటామని చెప్పి మరియు అర్జునరావు గారికి కీలకంగా మాటలు చెప్పి పంపించడం జరిగింది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. పైగా మ్యారేజ్ కూడా చేస్తున్నాను. 2004 నుంచి సంబంధాలు చూస్తున్నాను. చాలా అనేక అసోసియేషన్లో కూడా నేను పనిచేశాను. అయితే నాకు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఒక 2-3 విషయాలు సూచన చేద్దామనే ఉద్దేశంతో మన అర్జున్ గారి ఆహ్వానం మేరకు వచ్చాను. ఇప్పుడు మనకు సృష్టిలో తీయని అనేది ఏంటంటే అమ్మని మించిన దైవం లేదు అంటారు. అదేవిధంగా మన అసోసియేషన్ పేరు అమ్మాని పెట్టడంలోనే ఉంది అర్థము. ఆ అమ్మలోనే అర్జునుడు ఎదిగి ఉన్నాడంటే ఇంకా చాలా గ్రేట్ అండి. అమ్మలో అర్జునుడు ఉన్నాడు. ఈ విధంగా అసోసియేషన్లు ఎన్ని అయితే ఉన్నాయో ఇప్పుడు అక్కడ ఎన్ని కనబడుతున్నాయి? 5 చేతులు కనబడుతున్నాయండి. పాండవులు, పంచపాండవులు. ఆ పాండవుల మధ్యముడు ఎవరో అర్జునుడు. పాండవుల మధ్యముడు అర్జునుడు. కాబట్టి ఈ యొక్క అర్జునుని ఆరోగ్యంలో అతని యొక్క ఆధ్వర్యంలో ఏదైతే జేఏసీ ఇప్పుడు ఏర్పాటు చేయవలసుకుంటున్నామో, ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరోస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే చేస్తున్నామో దానికి నా యొక్క సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి ఒక సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. మరి కార్మిక భద్రత, మనకంటూ ఒక సొంత భవనం, అదేవిధంగా బీమా సౌకర్యము, యాక్సిడెంటల్ రక్షణ, ఇట్లా అనేక అంశాలని, హెల్త్ బీమా అన్నిటి గురించి చెప్పారు. చక్కటి విలువైన మాటలు అందించినందుకు ఒకసారి మీ చప్పటితో వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సభాముఖంగా మనం ఇక మ్యారేజీ సమస్య మాట చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా డీల్ చేయాలన్నా, కోపతాపాలు లేకుండా శాంతియుతంగా అమ్మాయి వాళ్ళ యొక్క మంచితనాన్ని గుర్తించి మనం సెట్ చేయాలి. ఏదో అయిపోవాలి అన్నట్టుగా మనం అట్లా ఎప్పుడు తొందరపడకూడదమ్మా. అట్లా చేస్తేనే వాళ్ళు మనల్ని ఎంతో ఇదిగా పలానా వాళ్ళు మాకు మ్యారేజ్ చేసినంత చక్కగా ఉన్నామని చెప్పని మనల్ని కలుసుకుంటారు. మనం ఏదో అయిపోయిందంటే రేపు పదాలు అడిగాక ఫోన్ మ్యారేజ్ చేయాలన్నట్టుగా వెనకట అనుకున్నారు ఒకప్పుడు. ఇప్పుడు అట్ట కాదు, ఇప్పుడు అట్లా లేదు. ఈ కాలం తీరేందో ఏమో కానీ 3 నెలలు తిరగక ముందే ఇక తెలిసిన విషయం కదా, అంత రకరకాలుగా విడిపోవడము అన్ని సమస్యలు వస్తున్నాయి. అందుకని జాగ్రత్తగా 4 రోజులు లేట్ అయినా జాగ్రత్తగా డీల్ చేయాలి. సంబంధాలు ఏది చేసినా కానీ మంచిగా ఒక తోట మాట పడకుండా కాకుండా వాళ్ళు ఎప్పుడు జీవించేటట్టుగా మనల్ని వాళ్ళు సంతోషంగా ఉండేటట్టుగా మనం ఆ రకంగా సంబంధాలు చేస్తుంటే మనకు పెద్ద గొప్ప మంచి ఉంటుందండి. ఇది ఇంట్లో అందరూ వీళ్ళందరికీ నేను అదే విన్నవించుకునేది ఏంటంటే ఇప్పుడు చెప్పిన విషయాలే గుర్తుపెట్టుకొని మంచిగా చేసుకోండి. కలిసిమెలిసి అందరూ వాళ్ళెవరో వీళ్ళు మనకేంద్ర వాళ్ళు అన్నట్టుగా ఏకగ్రంగా ఎవరు పోవద్దు. ఎవరు తెలిసిన వాళ్ళు ఒకరికొరకు మాట్లాడుకోండి, చేసుకోండి,
సంబంధాలు మీ దగ్గరే ఉన్నాయి, నా దగ్గర ఇవి ఉన్నాయి, కలిసిపోదాం, చేసుకుందాం అన్నట్టుగా అంత ఒక ప్రేమాభిమానంతో మాట్లాడుకుంటూ కలిసి మ్యారేజ్ సంబంధాలు చేయాలన్నా ఉండాలా. ఓకే, ఒకసారి మీ అందరి సపోర్టుతో ఫౌండర్ వ్యవస్థాపకులుగా వారికి ధన్యవాద ప్రస్తుత వారికల్ని సభాపక్షంగా అందిస్తూ గౌరవనీయులు డీసీపీ కోటేశ్వర గారు కూడా కొద్ది నిమిషాలు ఇచ్చేస్తారు. మరి ఈలోగా పెద్దలు దైవంగ శర్మ గారి దానికి ముందుగా అర్జునరావు గారిని ప్రసంగించవలసిన కోరుతున్నాను. ఇప్పుడు కూడా ఆయనకి 3 years బ్యాక్ పారాలసిస్ వచ్చింది. ఇప్పుడే జస్ట్ కోలుకున్నాడు అనమాట. కోలుకున్నా కూడా ఇంట్లో బయటికి వెళ్ళారు, అసలు బయటికి ఎక్కడ తీసుకెళ్ళారు. ఇప్పుడే బయటికి వచ్చారు కష్టంగా. అంటే మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ ఇలా ఉంది అంటే పిచ్చి మా డాడీకి. వ్యవస్థ అంటే పిచ్చి అనమాట. ఎన్నో సలహా సూచనలు నాకు ఇస్తుంటారు. ఉచిత పెళ్లిళ్ళు చేశారు, కానీ ఎవరు పిలిచేవాళ్ళు పిలిచారు, పిలవలా. పాయింట్ ఏం చెప్తున్నారంటే ఆయనకి ఎంత బాగాలేకున్నా కూడా బెడ్ మీద నుంచి ఒక టెలికాలర్ చేసి ఇప్పటికి చేస్తారండి. ఆయన పర్సనల్ ఆయన ఎన్నో పెళ్ళిళ్ళు సెటిల్మెంట్ చేస్తూనే ఉన్నారు. అది ఆ విధంగా అందరూ అట్లే ఉండాలి, మోటివేట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే అంజనీ గారు కూడా అంతే అండి. ఇప్పుడు నాకు అమ్మ సంఘంలో ఒక అమ్మలా నాతో ప్రయాణం చేస్తున్నారు. థ్యాంక్ యూ. పెద్దల సమక్షంలో చెప్తున్నానండి. ఆల్ ఇండియా ఎంపీ జాక్ అనేది జాయింట్ యాక్షన్ కమిటీ అనేది మనము ఆవిష్కరిద్దాం అనుకున్నాము. మ్యారేజ్ బ్యూరో వ్యవస్థకి సంబంధించింది మనకి ఎన్నో సమస్యలు, లోటుపాట్లు ఉన్నాయి. అది జేఏసీ ద్వారా మనం పరిష్కరించుకుంటూ శాంతియుతంగా వెళ్ళే విధంగా జేఏసీని స్థాపించబోతున్నాము. అమ్మ అసోసియేషన్ ఏమో పెళ్ళిళ్ళు చేస్తూ సమాజానికి సుఖ సంతాలు తీసుకొచ్చే విధంగా అమ్మ అసోసియేషన్ ఉంటుంది. సో ఇది పెద్దల సమక్షంలో ఆ లోగో అనేది ఆవిష్కరిద్దాము. సో మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలని చెప్పి మీ అందరికి చప్పట్లు కొట్టా ఈ లోగో ధన్యవాదాలు సార్. మీ ఎంతో విలువైన సమయం తీసుకొని ఇక్కడ దాకా వచ్చినందుకు. ఇది రేపు డెఫినెట్గా మీ సమయానికి మేము విలువ ఇస్తూ మ్యారేజ్ వ్యవస్థకి మంచి గుర్తింపు తీసుకువచ్చే దిశగా మంచి పనులు చేస్తూ సమాజానికి ఎన్నో వేల పెళ్లి చేస్తూ మేము ముందుకు తప్పకుండా ప్రయాణం చేస్తాం సార్ నేను మాటిస్తున్నాను. చట్టానికి కట్టుబడి ఎవరు కూడా తప్పిదాలకి పోకుండా అమ్మ సంఘం ద్వారా పద్ధతిగా, చిత్తశుద్ధిగా, నిబద్ధతతో ప్రతి ఒక్క మధ్యవర్తి చేసే విధంగా మేమన్నా కలిసికట్టుగా ప్రయాణం చేస్తాం సార్. అది కూడా మాటిస్తున్నాను. సో 2 నిమిషాలు చెప్తాను సార్. పెద్దలు మీరు గమనించాలి, దేవుడి తర్వాత దేవుడు మేము అనుకుంటాం సార్ మధ్యవర్తి అని. ఎందుకంటే ఒక జీవితం, ఒక వంశం ఇస్తున్నాడు పెళ్లి చేశాక. పెళ్లి ద్వారా నవడేస్ టెక్నాలజీ అప్డేట్ అయింది అంటున్నారు, కానీ పెళ్లికి సంబంధించి, జీవితానికి సంబంధించి టెక్నాలజీ అప్డేట్ కాలేదు. ఇంకా నశించిపోయింది వ్యవస్థ. ఆన్లైన్ పోర్టల్స్ ద్వారా ఎంతోమంది పెళ్ళిళ్ళు చేసుకుంటూ 3 నెలల ముచ్చట అన్నట్టుగా అయిపోతూ అన్ఫార్చునేట్లీ ఎన్నో కారణాలు ఎన్నెన్నో ఉండొచ్చు. అది పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంకా మనకు ఎక్కువ తెలుసు. డైవర్స్ కారణాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ విడిపోతున్నారు. అది చాలా బాధాకరమైన విషయం. అలాంటి సిస్టంలో అలాంటి సిస్టమ్ ఉంది ఇప్పుడు సొసైటీలో. అలాంటి సిస్టంలో అలాంటి సమస్యల మధ్యలో మనం వచ్చాము, మధ్యవర్తులు వచ్చాము, మేమున్నాము. ఒకప్పుడు 1000 అబద్ధాలలో పెళ్లి చేసేవాళ్ళు అంటారు, కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? 1000 నిజాలు చెప్పి పెళ్లి చేస్తున్నాం పద్ధతిగా. ఆ పెళ్ళిళ్ళు కూడా నిలబడుతున్నాయి సార్. మేము 1000 పెళ్లి చేసాం, చాలా సంతోషంగా ఉన్నారు అన్ని కుటుంబాలు. ఇంకా వాళ్ళు పెళ్ళయ్యాక పిల్లలు ఆ బర్త్డేస్కి అన్ని కార్యక్రమాల్లో పిలుస్తుంటారు సార్. ఒక బాధ్యతమైన పొజిషన్లో మేము ఉన్నాము. కానీ అన్ఫార్చునేట్లీ సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక మీడియేటర్ మధ్యవర్తికి సరైన గుర్తింపు లేదు. దాని విధంగా ఒక అవేర్నెస్ తీసుకొస్తూ గవర్నమెంట్ కానీ సమాజం కానీ ఏ విధంగా కష్టపడుతున్నాము. మేము చేసే పని వల్ల ఎంతమంది సుఖశాంతులతో ఉన్నారు అన్నది ఒక అవేర్నెస్ అనేది డెఫినెట్గా తీసుకొచ్చి
గుర్తింపు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మేము అందరం కృషి చేస్తున్నాం సార్. 2 రాష్ట్రాల్లో వేల మంది ఉన్నాము. సో మీలాంటి వాళ్ళ పెద్ద ఆశీస్సు కూడా ఉన్నారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. అదే నాంది పలుకుతూ ఆల్ ఇండియా ఎంపీ జాక్ అంటూ లోగో లాంచ్ చేశాం మీ చేతి మీడియా. సో రియల్లీ ఇట్స్ హ్యాపీ మూమెంట్ టు అస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఆల్ ఇండియా ఎంపీ జాక్కి సంఘానికి డిఫరెన్స్ ఏంటి అంటే అమ్మ మధ్యవర్తుల సంఘం ద్వారా మధ్యవర్తులను అందరినీ కలుపుతూ జిల్లాలకి రాష్ట్రాలకి అతీతంగా అందరినీ కలుపుతూ ఒక ఐక్యత తీసుకొస్తూ సమాజం పట్ల పెళ్ళిళ్ళు చేద్దాము, వందల సంఖ్యలో వేల సంఖ్యలో పెళ్ళిళ్ళు చేద్దాము, మన బ్లెస్సింగ్స్ వాళ్ళకి ఇవ్వడము, ఇది మన డ్యూటీ, ఇది మన కర్తవ్యం. అమ్మ సంఘం 100% ముందుంటుంది, అందరికీ ట్రైనింగ్ ఇస్తుంది, ఉపాధి కూడా ఇందులో చూపిస్తుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్, ఆ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఇలా ఎంప్లాయ్మెంట్ చూపించబోతున్నాం. ఎందుకంటే పెళ్ళి అనేది జీవితంలో ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో పెళ్ళి కూడా అంత ఇంపార్టెంట్, అందరికీ తెలిసిందే. ఆ బాధ్యతను మనం ఉన్నాము. సో అది అమ్మ సంఘం చూసుకుంటుంది. నెక్స్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏమనగా సంఘాలను, రాష్ట్రాలను, ఇతర జిల్లాల మధ్యవర్తులను కలుపుతూ ఒక ఐక్యత తీసుకొచ్చే విధంగా రేపు చేసి ఉంటుంది. ఆల్ ఇండియా అని పెట్టాము. మనకి రాజ్యాంగంలో చట్ట సవరణ అవ్వాలన్నా, మనకంటూ ఒక అమెండ్మెంట్ పాస్ అవ్వాలన్నా ఇండియా లెవెల్లో ఈ అవేర్నెస్ అనేది ఉండాలి. ప్రతి రాష్ట్రంలో మధ్యవర్తులు ఉన్నారు. అవేర్నెస్ మధ్యత్వం లేదు, పెళ్లికి జరగటం లేదు. సో ఈ విధంగా చేసి ఉంటుంది. సో ఈ లోగో లాంచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు 2 మాటలు. సో ఆ విధంగా ఆల్ ఇండియా ఎంపీ జాక్ అనేది పెద్దల సమక్షంలో మనం లాంచ్ చేయడం జరిగిందండి. ఈ జేఏసీ ద్వారా నేను మాటిస్తున్నాను, డెడికేటెడ్గా చిత్తశుద్ధితో నిబద్ధతతో నేను ఉంటాను. మీకు ఎటువంటి అవసరం ఉన్నా, ఎవరి ఇబ్బంది ఉన్నా అమ్మ సంఘం అర్జున్ ఉంటాడు. రేపు జేఏసీ ద్వారా నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది పెద్దలు ఉండబోతున్నారు. ఇందాక దాసి దయానంద్ గారు మాట్లాడారు. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫౌండర్ ఇన్ జాక్. అండ్ ఇక్కడ కొంతమంది జేఏసీలో ఆల్రెడీ జాయిన్ అయ్యారు. శివలక్ష్మి గారు కూడా జాయిన్ అయ్యారు. ఇంకా కొంతమంది ఉన్నారండి, తర్వాత నేను చర్చిస్తాను. మీరందరూ కూడా సంఘమే కాకుండా జేఏసీ ద్వారా మనం జాయిన్ అయ్యాము. గుర్తింపు తెచ్చుకునే విధంగా మనం ప్రయాణం చేద్దాం. And the dignity of labor, sir, every profession is being respected in the society. But unfortunately, మ్యారేజ్ బ్యూరో మీడియేటర్కి గుర్తింపు లేదు. ఎంతో కష్టపడితే తప్ప పెళ్లి కావటం లేదు. యాజ్ ఎ ప్రెసిడెంట్గా నాకు ఎన్నో సమస్యలు చెప్తుంటారు మీరు. అంటే మ్యారేజ్ రిజిస్ట్రేషన్గా కస్టమర్ పాయింట్ ఆఫ్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అన్నట్టుగా. సో దానికి సంబంధించి మేము పోరాటం చేయబోతున్నాం సార్ జేఏసీ ద్వారా. అంటే ఒక అవేర్నెస్ మేము ఉన్నాము ఇలా అని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే విధంగా రేపు ముందుకు వెళ్ళబోతున్నాం సార్. అండ్ డెఫినెట్గా మీ అందరికీ నేను సంఘం ప్రెసిడెంట్గా, జాక్ ఫౌండర్గా నేను మాటిస్తున్నాను. అందరం కలిసికట్టుగా ఉందాం. అందరూ కూడా ఆర్థికంగా ఎదిగే విధంగా నా బాధ్యత, మీరు ఆర్థికంగా డెవలప్ చేసేది నా బాధ్యత. ఏం సమస్య వచ్చినా కూడా నేను అర్జున్గా ఉంటాను, మీ కుటుంబ సభ్యుడిగా ఉంటాను. 2020 నుంచి అదే చేసినా ఇప్పుడు కూడా అదే ఉంటుంది. అర్జున్ అన్నవాడు మారడు. జస్ట్ మీరు నాకు సహకరించండి, మనం గుర్తింపు తెచ్చుకుందాము. అని మన పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ ఆశీస్సు తీసుకుందాం. వాళ్ళు ఏం చెప్తున్నారో విందాము, అలా ప్రయాణం చేద్దాం. అందరికీ పేరు నమస్కారం. ఈ మా అమ్మ ఫ్యామిలీ ఈరోజు 4వ వార్షికోత్సవం జరుపుకుంటుందని అర్జున్ గారు చెప్పగానే మాకు వేరే ప్రోగ్రాం ఉన్నా కూడా తప్పకుండా వస్తానని చెప్పి రావడం జరిగింది. నేను మాట్లాడడం అనేది చాలా దయాజ్ఞ శర్మ గారి ముందు చాలా తక్కువ ఉంటుంది. ఈ వివాహ వ్యవస్థ అనేది అందరికీ తెలుసు. మానవుడు సంఘజీవి. వివాహం అనేది అందులో ఒక పార్ట్, ఒక భాగం. ఈ భాగమైనప్పుడు ఈ వివాహం జరిగినప్పుడు అందరూ కూడా సీతారాములనే ఎక్కువగా ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా జీవించారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ కార్యక్రమమైన వివాహంలో వాళ్ళలో ఒక పార్ట్గా మనకు భాగంగా ఉంటుంది. ఇందులో మీరు చేసే గురుతర బాధ్యత ఏంటంటే, ఒక వివాహం తర్వాత సంసారం అనేది జోడెద్దులుగా ప్రయాణం చేసేది. అందులో ఏ ఒక్క ఎద్దు కూడా కాడి విడిచేస్తే ఆ సంసారం అనే దానిలో అంత అపశృతిలే ఉంటుంది, సంసారం సరిగా సాగదు. మీరు ఆ ఎద్దుల్ని సరిగా, ఆ జంటల్ని ఎవరిని ఎలా కూర్చాలనే గురుతర బాధ్యత మీరు చేస్తున్నారు. ఇందులో కూడా మీరు కరెక్ట్ పర్సన్ని రైట్ పర్సన్కి జోడించే కార్యక్రమం చేయాలనేది కోరుకుంటున్నాం.
ఒకప్పుడు ఈ అబద్ధాలు ఆడి వివాహాలు చేసే అనే నానుడి చేయమనేది. కానీ ఈ రోజుల్లో అలా ఆడితే నెక్స్ట్ డేనే ఏమవుతుందో అందరికీ తెలుసు. రెండో రోజు మూడో రోజు కౌన్సిలింగ్ సెంటర్ల దగ్గర కోర్టుల దగ్గర ఎంతమంది ఉన్నారో మనం ఎగ్జాంపుల్గా మనం రోజు చూస్తూ ఉన్నాం. అలా కాకుండా మీ అందరూ కూడా ఒక ఈ సత్కార్యం చేసేటప్పుడు మంచిగా చేసి ఎవరికి కూడా అందులో ఎన్నో ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎన్నో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా వినుమనించి దాటుకుని ఇవి సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. గౌరవనీయులు పోలీస్ శాఖలో కూడా ఒక నిజాయితీ, ఒక నిబద్ధత, ఒక సంస్కృతిని ప్రేమించే వ్యక్తి మా కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారిని మీరు అభినందించాలి. డిజిగ్నేషన్తో సంబంధం లేకుండా మన విద్యుక్త ధర్మాన్ని సమంగా నిర్వర్తించేటువంటి ఒక విశాలమైన బాధ్యత స్వీకరించింది పోలీస్ శాఖ. మొన్నటి వరకు ఇక్కడ ఉండి ఇప్పుడు ఎల్బీ నగర్లో డిప్యూటీ కమిషనర్ పోలీస్ గవర్నమెంట్ కోటేశ్వరరావు గారు. ఎందుకంటే నాకు 70 ఏళ్ళు కాబట్టి ఎంతోమంది డీజీపీ వాళ్ళని సత్కరించే భాగ్యం అనుభవాన్ని నాకు గురించి వారి యొక్క వ్యక్తిత్వాన్ని, వారి యొక్క ఆదర్శతత్వాన్ని నేను బాగా అవగతించేటువంటి వ్యక్తి. అదొక పని. ఇవాళ చిరంజీవి అర్జున్ ఒక మంచి పని చేశాడు. నాకు చాలా సంతోషం అంటే మాతృకేవమే ఇవ్వడం చేదే కుటారా ఆదిశంకరుడు గొప్ప మాట ఉన్నాడు. నేను ముగ్గురికి దండం పెడతా. ఒకటి, జ్ఞానాన్ని ప్రసాదించేటి భగవద్గీతకు, జన్మనిచ్చినటువంటి తల్లికి ముక్తినిచ్చేటువంటి గంగామాత. అలాంటి అమ్మ పేరులో ఇవాళ తనతో పాటు పెద్దలు మురళీధరరావు గారి ఆశీర్వాదంతో అటు వివాహం చేయటము, వివాహ సంబంధమైనటువంటి ఏ రకమైన లోటుపాటున్నా కూడా, ఏ రకమైనటువంటి సందేహాలున్నా జాతీయ స్థాయిలో తీర్చడానికి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టినందుకు ముఖ్యంగా మా చిరంజీవి అర్జున్ మీరు అందరూ అభినందించి ఆశీర్వదించారు. నేను అక్షయోక్తి గారు 81 నుంచి ఎన్నో సంస్థలకు నేను పేర్లు పెట్టా. పెద్దలు కోటేశ్వరరావు తెలిసే ఉంటుంది. నేను 1981 నుంచి సాంస్కృతిక రంగంలో ఉన్నా. ఎన్నో సినిమాలకు నేను క్లాప్ కొట్టా. ఎన్నో ఇలాంటి మ్యాట్రిమోనియల్ సంస్థలకు కాకపోతే ఇవాళ నాకు సంతోషం ఏంటంటే కేవలం కులానికి మతానికి పరిమితమైన సంస్థ కాకుండా కుల మత వర్గరహితమైనటువంటి ఒక సామూహికమైనటువంటి వ్యవస్థకు మూలభూతమైంది అమ్మా జాయింట్ యాక్షన్ కమిటీ. మరొకసారి మీరు అభినందించి ఆశీర్వదించారు. వాడు నన్ను ఆహ్వానించడానికి చాలా మంది పెద్దలు మా ఇంటికి వచ్చారు. చిరంజీవి అర్జున్ గారికి చాలా మంది సోదరిమణులు వచ్చారు. అది చాలా సంతోషం ఏంటంటే పెళ్ళయ్యాక మా బాధ్యత తీరుతుందని అనుకోకుండా ఇద్దరు కోటేశ్వరరావు గొప్ప మాటలు. రామచంద్రమూర్తి గుణసముద్రుడు, మర్యాద పురుషోత్తముడు మన వివాహ వ్యవస్థకు ఆదర్శం. మాతారామో మద్పితా రామచంద్రో, భ్రాతారామో మత్సక రాఘవేష, సర్వస్వమ్యే రామచంద్రో దయాళో, నాణ్యం దైవం నైవజ్ఞానే నజాని. అద్భుతమైన మాటలు కోటేశ్వరరావు. రామచంద్రమూర్తి మన ఆదర్శ జీవితానికి ఒక ఆదర్శ రామచంద్రమూర్తి యొక్క జీవితం ఆదర్శ దాంపత్యం. అలాంటి జీవితాన్ని జీవించే ప్రయత్నం చేయాలి. చిన్న చిన్న లోపాలు వస్తాయి. సర్వజ్ఞత్వం ఎవరికి లేదు. నో హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఓమ్నిపోటెంట్. సర్వజ్ఞుడు ఎవడు కాదు. కాబట్టి ఆ లోపాలను సవరించుకొని వివాహం వేస్తే మురళీధరరావు గారు మంచి మాటలు వివాహం కావట్లేదు. సత్సంతానాన్ని యోగ్యులని వాడిని చేయాలి. ఎందుకంటే తల్లి ఒడి మొదటి పడి, తల్లి సంస్కారం నేర్పాలి, తండ్రి జ్ఞానాన్ని నేర్పాలి. వాడు ఇంత ఉన్నతాధికారి అంటే కోటేశ్వరరావు గారు వాడు అమ్మా నాన్న యొక్క పుణ్యము శిక్షణ. కాబట్టి ఒక దిగువ మధ్యలో కొడుకున్నట్టు కోటేశ్వరరావు గారు డిప్యూటీ కమిషనర్గా భగవంతుడు దేవుడితే ఏ వరకైనా వెళ్ళచ్చు. ఇదంతా కూడా వాడు ఉపాధ్యాయుడు, తల్లి తండ్రి యొక్క శిక్షణ. ఏం కోటేశ్వరరావు వాడి యొక్క మంచితనము, ఆయన నిబద్ధత. కాబట్టి వాడు అర్జునరావు గారు చేసినటువంటి ఈ సంస్థ బాగా పరిణివిలాగా కోరుకుంటూ మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున కంటే బద్నాన్ని సుభగే సాజీవ శరదాంశతం. వివాహ వ్యవస్థ వాళ్ళది కాదు, 100 కాలాల పాటు నడవాలి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణీయుతం దాస్యాం విష్ణువేదృశ్యం బ్రహ్మలోక జిగీషయ. సూర్యుడు చంద్రుడినంత వరకు ఈ వంశం ఉద్ధరిపోవాలని కోరుకుంటూ ఆ రకమైనటువంటి వివాహ వ్యవస్థకు మూలభూతమైనటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ అమ్మ వాళ్ళని అభినందిస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామంది చిరంజీవి అర్జున్ సహకరించారు. ముఖ్యంగా పెద్దలు మురళీధరరావు గారు అపారమైన జీవితానుభవం ఉన్నటువంటి వ్యక్తి.
ఎంతో మందికి పెళ్లి చేసినటువంటి వారి వేదికలో ఉంటే సంతోషంగా భావిస్తూ ఇవాళ ఈ రకమైనటువంటి సేవ చేసే వాళ్ళందరికీ కూడా ఒక అవార్డు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా గౌరవ పెద్దలు మా గాంధీ గారు ఎన్నో జాతీయ కార్యక్రమాలకు గాంధీ గారు భారతదేశం అంతా తీస్తారు. ఇంగ్లీష్లో ఎంతో ధారాళతుందో తెలుగులో ఎంత ధారాళతుందో హిందీ ధారాళంగా మాట్లాడేటువంటి ఒక పరమ ఉన్నతమైనటువంటి వ్యాఖ్యాత మా గాంధీ గారిని కూడా చెప్పడం ద్వారా అభినందించాలి. ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎంతోమంది ప్రధానుల వేదికలో సుసంపన్నంగా నడిపించే సామర్థ్యం ఉన్న వ్యక్తి మా గాంధీ గారు వారి ఇక్కడ ఉంటారు సంతోషంగా భావిస్తూ చాలా కాలం తర్వాత కోటేశ్వరరావు గారి పేరు తప్ప ఎప్పుడు కలవటం కాలి కోటేశ్వరరావు ఇవాళ ఈ వేదికలో ప్రతిష్టాత్మక ఈ సుందరయ్య కళాకేంద్రం సంతోషంగా భావిస్తూ ఈ వ్యవస్థ బాగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఏ రకమైన ఇన్హిబిషన్స్ లేకుండా తరతమ భేదం లేకుండా వ్యక్తిగత కక్ష లేకుండా సమదృష్టితో ఒక ఈక్విలిబ్రియం స్టేటస్తో చిరంజీవి అర్జున్కు చేసే మంచి పనికి మీ అందరి ఆశీర్వాదం ఉండాలి, ముందుకెళ్ళాలి. ఎందుకంటే ప్రజల యొక్క ఆశీర్వాదం భగవంతు ఈ విలక్షణ వేదికలో నాకు అవకాశం ఇచ్చినటువంటి చిరంజీవి అర్జున్కి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయించి వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఇవాళ ఒక మంచి మాట ఉన్నారు, ఎప్పుడు కూడా మనం ఎవరు తక్కువ చేయొద్దు. ఒక మధ్యవర్తి సాధకుడు ఎప్పుడు మనం ఒక భార్యను భర్తను అమ్మాయిని అబ్బాయిని కలపడం అంటే అది యజ్ఞం చేసిన పుణ్యం. ప్రజాపతే నత్వదేతాన్యో విశ్వాజాతాలు హోవా. జీవితంలో వెళ్ళిపోయే ముందు ఒక చెరువు తోడు వీలు కాకపోతే ఒక నూతి తోడు వివాహానికి పెళ్లి చేయి. జీవితంలో వెళ్ళిపోయే ముందు 3 పనులు చేయాలి పెట్టమ్మా. చెరువుతోటి సామర్థ్యం ఉంటే ఒక చెరువు తోడి జనాలకు నీళ్ళు లేకపోతే చిన్న నూతి తోవి పక్కవాడి నుండి ఈ 2 చేత కాకపోతే వివాహంలో నీ చేయుటను నీ సహకారాన్ని అందించేది బోర్డంత పుణ్యం. ఇప్పుడు వారు ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేశారు. అది కాకుండా తనకున్నటువంటి చిన్న రోజుల్లో ఒక 5,000 రూపాయల సంస్థ ప్రకటించిన గొప్పది. తర్వాత న్యాయాన్ని చెప్పేటువంటి మరో సోదరి మరి శ్రీలత గారు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యం చేస్తూ సంతోషంగా భావిస్తారు. ఎందుకంటే అడుగు వేస్తే అడుగు ఇవాళ పోలీస్ కేసు కానీ న్యాయ సంబంధమైన ఒక ఇబ్బందులు వస్తుంది. అలా కాకుండా శాశ్వతంగా నిర్మాణాత్మకంగా ఈ వివాహ వ్యవస్థ ప్రవహించే గంగాగా ఉండడానికి లక్ష్మీ సౌభాగ్య సీత గారి లాంటి యొక్క సహకారం చేయుత అందించు. మధ్యవర్తిని గౌరవించాలి. మధ్యవర్తికి ఎంత శక్తి ఉంటే వంట చేయగలుగుతాడు, వడ్డించగలుగుతాడు, మెప్పించగలుగుతాడు. మధ్యవర్తికి ఆ శక్తి ఉంది. వంట చేసే శక్తి ఉంది, వడ్డించే శక్తి ఉంది, మెప్పించే శక్తి ఉంది ఆ మధ్యవర్తికి. అలాంటి మధ్యవర్తిత్వం వహించేటువంటి ఈ ఆర్గనైజేషన్ అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఇది భగవంతుడి వల్ల కోటేశ్వరరావు గొప్ప మాట చివరిగా ఇది కేవలం ఆంధ్ర రాష్ట్రానికి ఉభయ రాష్ట్రాలు కాకుండా దక్షిణ భారతదేశానికి తలమానికమైనటువంటి వ్యవస్థగా ఏర్పడి ఇది మంచి పేరు ప్రతిష్ట తెలుగువాడి తేజో గౌరవం తెలుగువాడి తేజో వైభవం పరివ్యాప్తం కోరుకుంటూ ఈ సంకల్పం సిద్ధించాలని అర్జున్ నీకు పెద్దలందరినీ సహకరించిన పెద్దలందరూ అభినందిస్తూ ఆశీర్వదిస్తూ వివాహమైనటువంటి జంటలందరూ కూడా నా ఆశీర్వాదం చేస్తూ శతమానం భవతు శతాయు పురుష శేవేంద్రియ ఆయుష్ శేవేంద్రియే ప్రతిష్ఠతి. ఐ వెల్కమ్ శ్రీ అర్జున్ గారు బిఎం అర్జున్ గారికి సాదర స్వాగతం వేదికకు. అండ్ సిమిలర్లీ ఆనరబుల్ ప్రెసిడెంట్ పి అంజనీబాయి గారు ఒకవేళ వచ్చి ఉంటే అంజనీబాయి గారికి వేదికకు స్వాగతం. అదేవిధంగా మరి హైమవతి గారికి సాదర స్వాగతం. అమ్మ అంజనీ గారు రండి. అదేవిధంగా హైమవతి గారు తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీగా చక్రం తిప్పుతూ చక్కటి సేవలు అందిస్తున్నారు, వారికి కూడా స్వాగతం. అదేవిధంగా జాయింట్ సెక్రటరీ స్వప్న గారు స్వరూప గారు రండి. అదేవిధంగా ట్రెషరర్ నిధిశాల సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా అన్నాడు త్యాగరాజు. మా అనిల్ కుమార్ ఇదే కావాలంటున్నాడు. ఇది ఉంటేనే అనేక మంచి కార్యక్రమాలు జరుగుతాయి. ఐ వెల్కమ్ అనిల్ కుమార్ గారు ఈనాడు యూ హ్యావ్ ఏ గ్రూప్ ఫోటో. అర్జున్ రావు సార్ జాయింట్ సెక్రటరీ అనిత గారు. అదేవిధంగా అగ్రనాయకురాలు మా ఉష ఉంది పక్కనే. వైస్ ప్రెసిడెంట్ ఉషా అసాధ్యురాలు స్వాగతం. వైస్ ప్రెసిడెంట్ పద్మావతి గారు. అమ్మ పద్మావతి. అదేవిధంగా ఐ వెల్కమ్ తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బి ఉషాజీ హీరాజు దయాస్. అదేవిధంగా తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ జి హరినాథ్ గారు. టిఎం అర్జున్ రావు గారు మోస్ట్ డైనమిక్ ఎఫెక్టివ్ ఫ్యాంటాస్టిక్ స్టాల్వార్ట్ అండ్ గ్రేట్ లీడర్ విత్ పొటెన్షియల్ స్కిల్స్. ఐ వెల్కమ్ అర్జున్ రావు గారు. మీ అందరి చప్పట్లతో స్వాగతం. చప్పట్లు మా అంకిత ఎంపీసీ అంటున్నావు డైనమిక్ ఉండాలి. చప్పగా ఉండాలి. వెల్కమ్ సార్. అదేవిధంగా మా అంజనీబాయి గారు ఆంధ్రవే. అంజనీబాయి ఇక్కడే ఉంది అసాధ్యమైన వ్యక్తి. ధన్యవాదాలు అమ్మా, చాలా ఆనందం. అదేవిధంగా
కాముని హైమవతి గారు తెలంగాణ స్టేట్ జాయింట్ సెక్రటరీగా చక్రవర్తితో మా స్వప్న బి స్వప్న, అదేవిధంగా ట్రెజరర్ అనిల్ కుమార్ గారు రండి. అదేవిధంగా ఐ వెల్కమ్ జి అనిల్ కుమార్ గారు, మీ అందరు చప్పట్లు కొడుతున్నారు పిలిచినప్పుడు వేదిక. అదేవిధంగా జాయింట్ సెక్రటరీ జాయింట్ ట్రెజరర్ అనిత గారు, తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ భాగ్యశ్రీ గారు వచ్చారా? థ్యాంక్ యూ, వెల్కమ్ మేడం. అదేవిధంగా అనదర్ వైస్ ప్రెసిడెంట్ పద్మావతి గారు, పద్మావతి కొంచెం బిజీగా ఉంది, స్వాగతం. అదేవిధంగా ఉషా గారు, వెల్కమ్ ఉషాజీ. అండ్ హరినాథ్ గౌడ్ గారు రండి.